ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 46, 47 వచనాలు. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులను బహు జన సమూహముతోను యెరికో నుండి బయలుదేరి వచ్చుతుండగా తీమయి కుమారుడు భర్తిమయి అను వృత్తి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఓరకుండము అని అనేకులు వారిని గద్దించిరి. కానీ వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. ప్రియులారా, యేసు ప్రభువును ఈ భక్తికమైన గొడ్డివాడు ఆ ప్రాంతంలో అలాగా వెళ్తూ ఉంటే యేసు ప్రభువుని, ఓహో, ఇక్కడ ఏంటి గొడవలు అని విచారణ చేస్తే, అయ్యా, ఇక్కడ ఈ దారి గుండా యేసు ప్రభువారు వెళుతూ ఉన్నారు అని చెప్పగా అతను, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయడం ప్రారంభించాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయడం మొదలుపెట్టాడు. అక్కడ ఉండే వాళ్ళందరూ, ఏంటయ్యా నీ కేకలు, పందేలు అని ఆయన గర్జించినారు. ఆయన వేసే కేకలు వేయడం మానిపించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ గుడ్డివాడైన భర్తిమయి మరి పెద్దగా కేకలు వేస్తున్నాడంట. వాళ్ళు ఎంతగానో కేకలు వేయడం మానేయ, మూసుకలర్ చేస్తూ అంటే కూడా ఇంకా పెద్ద కేకలు వేయడము ప్రారంభించాడు. ప్రియులారా, దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు, దేవుని నువ్వు వెంబడిస్తున్నప్పుడు అనేక మంది నీకు ఆటంకం కలగజేస్తారు, ఇబ్బందులు కలగజేస్తారు, గద్దిస్తారు. ఎందుకు వెళ్తావే, వెళితే ఏం ప్రయోజనం ఉంది, చదువుకో, ఆడుకుందా, సినిమాకి వెళ్దాందా, ఇంకా అమ్మాయిని అల్లరి చేద్దాంరా అని పిలుస్తారు. ప్రార్థన అంటే ఏం వెళ్తామయ్యా ప్రార్థనకు, ఏం వెళ్తామయ్యా ప్రార్థనకు. అలాగా ఈ గుడ్డివాడిని ఆటంకపరిచినట్టుగా నీవు భక్తిని వెంబడిస్తున్నప్పుడు, యేసుని వెంబడిస్తున్నప్పుడు, యేసు మార్గంలో నీవు నడుస్తూ ఉన్నప్పుడు నిన్ను కూడా ఆటంకం కలిగించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏం వెళ్తామయ్యా, ఏం వెళ్తాం, చదువుకో, అంటే టౌన్లోకి వెళ్ళొద్దాంరా, సినిమాకి వెళ్ళొద్దాంరా, ప్రార్థన మాత్రము వెళ్ళొద్దు, ఏమొస్తుంది అక్కడ. దేవుని మందిరంలోనే అన్ని వస్తాయి. దేవుని మందిరంలో నీకు కావలసినవన్నీ దేవుని మందిరంలోనే ప్రారంభమవుతాయి. నీకు ఏదైనా కానీ నీవు దేవుని మందిరంలో నీవు అన్నీ పొందగలుగుతావు. దేవుని మందిరంలో నీవు అన్నీ పొందగలుగుతావు. దేవుని మందిరానికి నువ్వు రావాల్సిందే. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది అభ్యంతరాలు నీకు తెలియజేసినా, నిన్ను గద్దించినా, నీకు సూటిపోటి మాటలు మాట్లాడినా నీవు మాత్రం దేవుని విడిచిపెట్టడానికి వీలేదు. నేను యేసు ప్రభువును వెంబడించడం ప్రారంభించిన తర్వాత మా నాన్నగారే, వద్దు, ఏంట్రా ఎప్పుడు ప్రార్థన బైబిల్ అని చదువుకో అనేవాడు. ఎక్కడికైనా మీటింగ్లకు వెళ్ళొస్తే ఏం రా నువ్వు అని గద్దించేవాడు. మా పాస్టర్ని కొట్టడానికి వెళ్ళేవాడు మా నాన్నగారు. కానీ ఎక్కడ ఆగలేదు దేవుని సన్నిధిలో. నేను దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆగలేదు, ముందుకు సాగడమే నేర్చుకున్నాను. ఎంతమంది గద్దించినా, తిట్టినా, కొట్టినా మా నాన్న 2 సార్లు కొట్టాడు నన్ను. మా నాన్నగారు 2 సార్లు కొట్టాడు. అయినా దేవుని వెంబడించడం మానలేదు.
ఏ రోజు దేవుని సన్నిధికి వెళ్ళడం మానలేదు. అంటే ప్రతిరోజు దేవుని ఇంట్లోనే కలుసుకునేవాడిని, ప్రతిరోజు దేవుని వాక్యం ఇంట్లో చదువుకునేవాడిని, ప్రతిరోజు సమయమందు అసమయమందు అన్నట్టుగా రోజు సమయం దొరికినప్పుడల్లా ఇంట్లో బైబిల్ చదవడం ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం ప్రార్థన చేయడం. ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని వెంబడించడం నీవు మానకూడదు. నేను మానలేదండి. వెంబడించాలి. నీవు దేవుని వెంబడించడం ప్రారంభించావు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీవు మాత్రం మానకూడదు. ఈ గుడివాడిని అరుస్తున్నారు, ఊరుకుండవని అనేకులు అంట. ఎంతమంది అంట? ఆ మాట చదవండి. అనేకులు. మార్క్స్ వార్త 10:48. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 48 వచ్చిన. గర్తించరి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. అది దేవునికి అనేక మంది అరవద్దురా అంటే కూడా వినలేదు ఆయన, వినలేదు. అనేకులు, ఒకరిద్దరు కాదు, అనేక మంది. ఏం ప్రార్థన పోతారా? బుద్ధి ఉందా నీకు? మన దేవుడా, మన కులమా, మనోడా? ఏం వెళ్తారా? నీకు బుద్ధి లేనాడా? మనకు లేదా? ఏంటి మనకు లేదా? దేవుని దేవతలు బుద్ధి లేనాడా? పోతావు, ప్రార్థన పోతున్నావు. ఆగు, వెళ్ళొద్దానికి గర్తిస్తావు. నేను ఆగలేదు ప్రియులారా, ఎక్కడ ఆగలేదు. నిజ దేవుడు ఒకడే ఒకడు ఉన్నాడు. అన్ని గ్రంథాలు చెబుతాయి. ఆ ఒక్క దేవుడే యేసు ప్రభు. హల్లెలూయా. ఆ ఒక్క దేవుడే యేసు ప్రభు నేను నమ్మాను. అనేకులు కేకలు వేసిన బంధువులు, అందరి స్నేహితులు, కుటుంబ సభ్యులు కేకలు వేసిన ఆగలేదు. నేను నీ జీవితంలో దేవుని వెంబడించడం నీవు ఆగకూడదు. ఎంతమంది నేను ఆటంకపరిచిన నువ్వు ఆగకూడదు. నీవు వెంబడించడము ప్రారంభించావు. అంతవరకు నీవు యేసుని వెంబడించు. ఆయన కేకలు విని యేసు ప్రభువారు ఆగిపోయాడు. మరి ఎక్కువ కేకలు వేసినప్పుడు యేసు, ఎప్పుడు యేసు? అప్పుడు యేసు. ఎప్పుడు యేసు? అప్పుడు. అప్పుడంటే అనేక మంది ఆపమన్నారు, ఆపలేదు. ఇంకా ఎక్కువ కేకలు వేశాడు, ఇంకా ఎక్కువ కేకలు వేశాడు. అప్పుడు ఎంతమంది చెప్పినా విననప్పుడు అనేకులు కేకలు వేయద్దు, మానే అని చెప్పినా అప్పుడు కూడా, వెళ్ళొద్దు అన్నప్పుడు కూడా, చర్చికి వెళ్ళొద్దు అన్నప్పుడు కూడా, ప్రార్థన చేయొద్దు అన్నప్పుడు కూడా, బైబిల్ చదవద్దు అన్నప్పటికీ కూడా, అప్పుడు యేసు వాణిని పిలువడని చెప్పగా వారా గుడ్డి వాణి పిలిచి ధైర్యము తెచ్చుకొను. అందరు కేకలు వేస్తున్నారు, నువ్వు భయపడుతున్నావు కదా, ఇంకా భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. రా ఇట్లా నా దగ్గరికి రా, భక్తుమయ్య రా నా దగ్గర రా, ఇంకా భయపడద్దు. నువ్వు ఎంతమంది కేకలు వేసిన నువ్వు భయపడకుండా కేకలు వేసావు చూడు. ఆ కేకలు నేను విన్నాను. భక్తులమ్మయ్యి రా, ఇక్కడ రా, నువ్వు రా, నీకేం కావాలి? ప్రభా నాకు చూపు కావాలి ప్రభా, ప్రభా నాకు చూపు కావాలి ప్రభా. ఆయన నిన్ను పిలుచుతున్నాడని పొమ్మని వానితో చెప్పి అతడు వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాడు. యేసు
నేను నీకేమి చేయగలుగుతున్నావని వాడిని అడగా, ఆ గుడ్డి వాడు, బోధకుడా, నాకు దృష్టికి కలగజేయమని ఆయనతో చెప్పాను. నేను అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళేను. వాడు పొరపాటున వాడి కేకలు ఆపేసింటే, అనేకలే ఆపే, ఎందుకు గట్టిగా కేకలు వేస్తున్నావు? అరే ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో యేసు ప్రభు నీకు వినపడుతుందా? నీకు నీ స్వరం వినపడుతుందా? నువ్వు ఆపోయా అని అనేక మందిలో కేకలు వేశారు ఆయన మీద. ఆపు ఆపు, నువ్వు కేకలు ఆపు. ఇన్ని వేల మంది పోతుంటే నువ్వు యేసు ప్రభు దావీదు కుమారుడు నన్ను కరుణించమని అంటావేమిటాయి బాబు? ఆపు నువ్వు అన్నాడు. ఆపలేదు కాబట్టి చూపు పొందాడు. నీ జీవితంలో ఆపోద్దు, దేవుని వెంబడించు. దేవుని మహిమపరచడం ఆపోద్దు, దేవుని కనపరచడం ఆపోద్దు. దేవుడు నీ కోరిక నెరవేరుస్తాడు. నీ కష్టాల నుండి బయటికి లాగుతాడు. నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి నిన్ను బయటికి లాగుతాడు. నీ సమస్యల నుంచి దేవుడు బయటికి లాగుతాడు. నీవు ప్రార్థన చేయడం మానవద్దు, నీవు బైబిల్ చదవడం మానవద్దు, దేవుని మందిరం వెళ్ళడం మానవద్దు. వద్దు, మానడము వద్దు, మానవద్దు. దేవుని సన్నిధికి వెళ్ళడం నువ్వు మానవద్దమ్మా. దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. ఎంతమంది ఆటంకపరిచినా, ఎంతమంది అడ్డుకున్నా, నువ్వు వెళ్ళొద్దని చెప్పినా నువ్వు వెళ్ళడం, దేవుని మందిరం వెళ్ళడం మానవద్దు, ప్రార్థన వెళ్ళడం మానవద్దు, దేవుని సన్నిధిలో ఉండడము నేర్చుకో. ఉపవాస ప్రార్థన అంటే వెళ్ళు, ఆన్లైన్ ప్రార్థన అంటే వెళ్ళు, యవనస్తుల ప్రార్థన అంటే రా, మధ్యలో ఎప్పుడైనా ప్రార్థన పెడితే వెళ్ళు. దేవుని సన్నిధి అంటే పరిగెత్తు. తుప్పి నీటి వాగుల వరకు పరిగెత్తినట్టుగా దేవుని సన్నిధికి నీవు వెళ్ళు. దేవుని సన్నిధికి వెళ్ళి నీవు మొరపెట్టడం నేర్చుకో. భక్తులమై గుడ్డివాడు కేకలు వేసి ఎంతమంది ఆపకుండా కేకలు వేసి చూపును పొందుతున్నాడు. ఆయన కేకలు యేసు ప్రభు విన్నాడు, పిలిచాడు, స్వస్థత పొందుకున్నాడు, స్వస్థత ఇచ్చేసాడు. వెంటనే చూపు పొందాడని నీవు కూడా నీవు కావాల్సినది పొందుకోవాలంటే ఎన్ని కేకలు వచ్చినా, ఎంతమంది నీవు వెళ్ళొద్దు, చర్చికి ఎందుకు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళొద్దు, ప్రార్థన వెళ్ళొద్దు, చర్చికి వెళ్ళొద్దు, ప్రార్థన చేసే వాళ్ళతో నువ్వు కలవద్దు, ప్రార్థన చేసే వాళ్ళతో నువ్వు వెళ్ళొద్దు అని ఎంత చెప్పినా నీవు దేవుని విడవద్దు. నిజ దేవుడిని యేసు ప్రభువుని విడిచిపెట్టవద్దు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, యేసే నిజ దేవుడు. నిన్ను రక్షించడానికి, దీవించడానికి, ఆశీర్వదించడానికి సమర్థుడైన దేవుడు, నిజమైన దేవుడు. ఆయన యేసును వెంబడించు, యేసును నమ్ము, యేసును నమ్మండి, యేసును వెంబడించండి, దేవుని సన్నిధికి వెళ్ళండి. ప్రతిరోజు దేవుని వాక్యం చదవండి, ప్రతిరోజు దేవుని కలుసుకోండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. ఎప్పుడు ఎంతమంది ఆటంకపరిచినా నువ్వు మాత్రము విడిచిపెట్టవద్దు, మానవుడు. దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ప్రేమ కలిగిన దేవ, భక్తులమై గుడ్డివాడులాగా కేకలు వేసేవాడినిగా చేయండి నాయన. ఎంతమంది ఆపినా ఆపనీయదు ప్రభా, నిన్ను వెంబడించడం ఆపనీయదు ప్రభా, నిన్ను కనపరచడం ఆపనీయదు ప్రభా, నీ సన్నిధి వెళ్ళడము ఆపనీయదు ప్రభా. దర్శించి బలపరచు, స్థిరపరచు. యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పొంది వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము యేసును వెంబడించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయును గాక.
ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.